అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారాలండి. నేను షేక్ కరీముల్లా, అడ్వకేట్ మరియు ఆడిటర్, డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుండి. ఈరోజు మేము చెప్పబోయే అంశం ఏదైతే ఉందో అది ఏమిటంటే, మేము పేపర్ లీక్కి అగెనెస్ట్గా ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నాం. ఏమిటంటే, పేపర్ లీక్ అనేది ఒక క్వశ్చన్ పేపర్ బయటకు రావడం అనే దాని గురించి అయితే కాదు. ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని లీక్ చేయడం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము ప్రతిరోజు వాళ్ళు కష్టపడుతూ వాళ్ళకంటూ ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి కొంత అమౌంట్ని మిగిలించుకుంటూ లేదా అప్పులు పాలవుతూ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని చదివించడం అనేది జరుగుతుంది. ఇలాంటి పద్ధతిలో వాళ్ళకి సంబంధించిన అమౌంట్ని త్యాగం చేసి వాళ్ళకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా వాళ్ళ పిల్లల కోసం ఖర్చు పెట్టి ఇటువంటి కోర్సులలో నీట్ ఎగ్జామ్లో పాస్ కావడం కోసం, మంచి ర్యాంక్ కోసము వాళ్ళని మంచి కాలేజీలలో జాయిన్ చేసి వాళ్ళని భవిష్యత్తులో ఒక డాక్టర్గా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇలా కోచింగ్ ఇప్పించడము లేదా వేరే డెవలప్డ్ సిటీస్కి పంపించి వాళ్ళ బాగోగులు చూసుకొని ఎగ్జామ్స్ రాపేయడానికి అన్ని విధాలుగా కష్టపడి చదివి వాళ్ళు డాక్టర్లు కావడానికి కృషి చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులందరూ ప్రయత్నించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు విద్యార్థిని రాత్రి పగలు కష్టపడి ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉత్తీర్ణులు కావాలని, పాస్ కావాలని, మంచి ర్యాంక్ తీసుకురావాలని వాళ్ళు కూడా ప్రతిరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఖర్చు పెట్టిన డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళ మీద వాటిని ఫుల్ ప్లెజ్డ్గా యూటిలైజ్ చేసి ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధించాలని రాత్రింబగలు చదువుతూ ఇలా ఉన్న సందర్భాల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పేపర్ని ఏదైతే పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో నీటి ప్రవేశ పరీక్షల టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వీటిని గత 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 152 క్వశ్చన్ పేపర్లని వీళ్ళు బహిరంగంగా ఓపెన్ మార్కెట్లలో అమ్మేయడం జరిగింది. అమ్మేసి ఈ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు పబ్బం గడుపుకోవడం జరిగింది. కానీ ఇలాంటి స్థాయిలో వాళ్ళు అవినీతి చేసి పిల్లల క్వశ్చన్ పేపర్ని 152 సార్లు లీక్ చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉందో అంధకారంలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి పిల్లల భవిష్యత్తు కోసము పెట్టే డబ్బులంతా వృధా అయిపోయింది. దాంతోపాటుగా వాళ్ళు ఎప్పుడో కష్టపడి రాసిన ఎగ్జామ్స్ పూర్తిగా నిర్వహించడం వల్ల పాస్ అయ్యి ఎవరికి రావాల్సిన అన్ని మార్కులతో వాళ్ళ కాలేజీలలో జాయిన్ అయిపోయి ఈ పాటికి వాళ్ళు లీక్కి ఎప్పుడైతే లీక్ తెలిసిందో అప్పుడు వాళ్ళు ఎంతో మనోభ్రాంతికి గురి అయిపోయి వాళ్ళు తట్టుకోలేక మానసికంగా గాను ఫైనాన్షియల్గా గాను అన్ని విధాలుగా ఇబ్బందులు పడి చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా పబ్లిక్లో వచ్చిన ప్రస్తావన ప్రకారము 22 విద్యార్థుల వరకు 2014 నుంచి ఈ పేపర్ లీకుల వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యి వాళ్ళు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో అన్నిటి బొగ్గుపాలు చేయడం ఈ అవినీతి రాజకీయాల వల్ల చేయడం జరిగింది. ఇప్పటికైనా దీన్ని దృష్టిలో ఉంచుకొని నేషనల్ వైడ్గా జరుగుతున్న ఈ చాతురంక గుంజ్ ద్వారా ఈ రాజకీయ నాయకులు ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి మార్చుకొని పేపర్ లీక్ కాకుండా సజావుగా పిల్లల భవిష్యత్తుని అన్యాయం చేయకుండా వాళ్ళ టైంని వృధా చేయకుండా వాళ్ళ డబ్బులని వాళ్ళ తల్లిదండ్రుల ఏదైతే కష్టం ఏదైతే ఉందో వాటిని వృధా చేయకుండా
పిల్లల కష్టం, స్టూడెంట్ల కష్టం వృధా చేయకుండా అన్ని ఎగ్జామ్స్ని సజావుగా జరిపి అన్బయాస్డ్గా జరిపి ఇవన్నీ చేయాల్సిందిగా మేము ఈరోజు అందరం కాంగ్రెస్ పార్టీ ఐవైసీ యూత్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను కోరుతున్నాను. అంతేకాకుండా స్టూడెంట్లకి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా అన్ని రాజకీయ నాయకులు ఇలాంటి ఎగ్జామ్స్లో పూర్తిగా ఒక నిఘా ఉంచి ఎలాంటి లీకేజీలు లేకుండా పిల్లలకి యొక్క చదువు మీద వాళ్ళ యొక్క ఆకాంక్షలు, ఆశల మీద బొగ్గుపాలు కాకుండా నష్టం కలిగించకుండా చేస్తారని నేను ఈరోజు అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇది నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇది ఏదైతే పేపర్ లీక్ ఉందో దీన్ని నేను ఖండిస్తున్నాను. అందరూ కలిసి ఎవరైతే ఈ వీడియో రీచ్ అవుతుందో ప్రతి ఒక్కరు చూసి మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా ఈ ఛాలెంజ్ని తీసుకొని ప్రతి ఒక్కరికి ఈ పేపర్ లీక్ అగెనెస్ట్గా మీరు వీడియో కానీ ఏదన్నా పోస్ట్ కానీ చేసి ఇది జరగకుండా చేయాలని నేను ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం. జై హింద్, జై కాంగ్రెస్. हम आए हैं कुछ कर जाने इस मिट्टी को।